సొసైటీలో ఒక ఈజెక్ట్ ఉండాలి. మామూలు పుట్టామా, తిన్నామా, పడుకున్నామా, పెళ్లి చేసామా, పిల్లలు పెళ్లి చేసామా, వెళ్ళిపోయిన కాకుండా వీళ్ళు పోయేదో ఒక అరే పలానా వ్యక్తి చనిపోయాడు అంటే మన గురించి ప్రతి మంచి మాట్లాడుకోవాలి. అలాంటి మీరు కూడా అపాయిస్తారు. డబ్బులు మామూలుగా ప్రతి రంగంలో డబ్బులు అపాయిస్తారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో నాకు తెలిసి ఇంకా అద్భుతంగా రాణిస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రేంజ్లో అపాయిస్తారు. సో ఆ టీమ్ హౌస్లో నేను రీసెంట్గా సార్తో పరిచయం చాలా చాలా బాగా నచ్చింది. సార్తో జర్నీ చేయాలనుకున్నాం. కాక మన జబర్దస్త్లో చాలామంది మన ఈ బిజినెస్లో నేను రావుతున్నాను కొన్ని రోజుల్లో. సో ఎవరితో డిస్కస్ చేసినా కూడా నవ్వుతూ పలకరించండి, ఓపికగా ఉండండి. వాళ్ళు చేయలేదు రాలేదంటే కూడా మళ్ళీ పుట్టేసి వెళ్ళండి. మన మామూలుగా ఒక అమ్మాయి పడకుంటే దాదాపు 10 సార్లు వస్తే కదండి లవ్ చేయడానికి అమ్మాయిని. అలాగే మీరు కూడా ఏంటంటే 10 సార్లు ప్రయత్నిస్తే ఆటోమేటిక్ సక్సెస్ అని తప్పకుండా వస్తుంది. నేను ఈ రంగంలో పైకి రావడానికి దాదాపు 20 సంవత్సరాలు పట్టింది. అంటే ఫస్ట్ మీ గాలిపటాల సుధాకర్ అయిన వాళ్ళు ఇప్పుడేమో సునామీ సుధాకర్ జబర్దస్త్లో ఇంజెక్షన్ చేస్తున్నాం, 6 రన్ అవుతున్నాం. సో డబ్బులు అక్కడ వచ్చే బాగా సెట్ చేసుకుంటాయి, జబర్దస్త్ వచ్చే సెట్ చేసుకున్నాం. ఈ రంగం ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగం ఏంటంటే నాకు తెలిసి రియల్ ఎస్టేట్లో వచ్చిన డబ్బులు ప్రపంచంలో మనం ఎక్కడ సంపాదించాలని అనుకుంటారండి. రీసెంట్గా మా స్కూల్లో కూడా మురళీమోహన్ గారిని ఆయన మురళీమోహన్ గారు తెలుసండి మీ రియల్ ఎస్టేట్లో బ్యారిస్టర్ ఆయన ఎందుకు తీసుకెళ్ళామంటే ఆయన మామూలుగా చెప్తుంటాడు మన భూభాగంలో 3 వంతులు నీరుంటే ఒక వంతు భూమి ఉంటుందని చెప్పారు. అలాంటి భూమిని నమ్ముకున్నాడు, ఎవరు సరిపోలేదని చెప్పారు. అలాంటి భూమిని మనం నమ్ముకున్నాం తప్పకుండా అంత సక్సెస్ అవుతుంది నేను అనుకుంటాను. సో ఇక్కడ ఆడడం వల్ల పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కానీ టాలెంట్ మనం మాట్లాడే విధానం, అది రిసీవ్ చేసుకునే విధానం, మనం చెప్పే విధానం కరెక్ట్గా గైడెన్స్ ఇస్తే తప్పకుండా మన మార్కెట్లో రీచ్ అవుతాం నేను అనుకుంటాను. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆలోచించండి. కొద్దిగా అంతా మీరు సీరియస్ మోడ్లో ఉన్నారు కాబట్టి ఒక చిన్న జోక్ చెప్పేసి కొద్దిగా మేము ఎంటర్టైన్ చేశాను. సో దయచేసి నవ్వు చాలా ఇంపార్టెంట్ అండి. సో మామూలుగా నేను చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మనం సరిగ్గా చూడగలరు, కానీ చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. నేనైతే హ్యాపీగా అంటే రాత్రి 1 అయినా 2 అయినా 3 అయినా ఆడ భోజనం కూడా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను వడే చేయాలి. మీరు ఎందుకంటే నాకు అర్థమైంది, మీరు వడేసి బాగుంటుంది. సో బాగా కష్టపడండి, కష్టపడి ఇష్టపడి తినండి, కానీ భోజనం వల్ల పెంచొద్దు, పొట్ట పెంచొద్దు దయచేసి. పొట్ట వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. అది పొట్ట వచ్చిన నేను చూస్తున్నాను. మామూలుగా ఆడవాళ్ళకి కడుపుస్తుంది, మామూలుగా పెళ్ళైన ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి కడుపుస్తుంది. మంచి పాప కలిసి హ్యాపీగా సంవత్సరాల జీవితం స్టార్ట్ చేస్తారు. కానీ మగాడి కడుపుస్తే చచ్చిపోయిన కడుపు అలాగే ఉంటుంది. ఆడవాళ్ళు ఏమనుకుంటారంటే మేము పెట్టిన ముందులో హ్యాపీగా ఉంటుంది, కానీ సంవత్సరాల గవర్నమెంట్ మోస్తుంటారు. అది నేను అందుతాను. సో ఇదంతా హ్యాపీగా ఉండే నవ్వుతూ ఉండండి, నవ్వుతూ పలకరించండి, నవ్వుతూ కష్టపడండి. తప్పకుండా మీరు అనుకున్న గోల్ మాత్రం తప్పకుండా తీసుకోగలరు. సో అందరికీ ఆలోచించండి. థ్యాంక్ యూ.